ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. దేని బిడ్డలారా, మొదటిగా ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, భారం అన్నది నిజమే. చాలామందికి ఎన్నో భారాలు ఉన్నాయి. ఎన్నో అంశాల గురించి వేదన, బాధ, కష్టము. కొందరేమో పాప భారముతో ఉన్నారు, కొందరేమో కుటుంబ సమస్యలతో భారముతో జీవితాన్ని వెళ్ళదీసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా దేవుని బిడ్డలారా, ఎంత మీకు చింతలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ చింత యావత్తంతా నా మీద వేయడి అంటున్నాడు ప్రభు. మీ భారము నా మీద మోపండి అని అంటున్నాడు. మీరు భారమంతా మీ మీద వేసుకొని మీరు దిగులు చెంది లాభం లేదు. ఏ విషయంలోనైనప్పటికీ దేవుని బిడ్డ, నీ భారమంతా, నీ కష్టమంతా దేవుని మీద భారం వేసేసాయి. అంటే దేవుని మీద భారం వేసి నిశ్చింతంగా ఉండండి, నిద్రపోండి, హాయిగా ఉండండి అని కాదు. దేవుని మీద భారం వేసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ యొక్క అవసరతలు ఆయన తీరుస్తాడు. ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భారాలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి కొందరు దేవుళ్ళ నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. కానీ నీతిగా జీవించుతున్నటువంటి వారిని, నీతిమంతులను మాత్రం ఆయన ఎన్నడూ కదలనీయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ భారాలు ఎటువంటివైనప్పటికీ, మీ కష్టాలు ఎటువంటివైనప్పటికీ దేవుని మీద భారం మోపండి, నిశ్చింతగా ఉండండి. ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మ మెళకే దీవించునుగాక. ప్రభా, నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా భారముతో, వేదనతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ మీరు చూస్తున్న దేవుడు నాయన. బిడ్డలను మీరు ఆదుకునండి నాయన, సహాయం చేయండి, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.